తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. నేను ఉదయశ్రీ. ఇవాళ ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పంచాంగకర్త అయిన పళ్ళావజుల శ్రీరామకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఆయన ముహూర్త శాస్త్రానికి చాలా పేరు గడించారు. ఇవాళ మనకి ఈ అన్నప్రాసన యొక్క ప్రాముఖ్యత తెలియజేయబోతూ ఉన్నారు. ఎందుకంటే మనము పిల్లలు పుట్టాక 6 నెలల తర్వాత అన్నం తినిపిస్తాము. ఆ రోజు మంచి రోజు ఉంటే చాలు అన్నం తినిపిస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకంగా కొంతమంది ముహూర్తం పెడతారు, కొంతమంది ఏం పెట్టరు. రోజు చూసుకుంటారు, మంచి గడియలు చూసుకుంటారు, అంతే. కానీ దానికోసం ఒక ముహూర్తం పెట్టాలి అని అంటున్నారు పళ్ళావజుల శ్రీరామకృష్ణ శర్మ గారు. అసలు అన్నప్రాసనకి ముహూర్తం ఎందుకు పెట్టాలి, ఈ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. లాస్ట్ టైం మీరు ముహూర్తాల విశిష్టత గురించి కూడా బాగా తెలియజేశారు. దాంట్లో కూడా మనం అన్నప్రాసన గురించి మాట్లాడాం. కానీ అసలు అంటే దీని ప్రాముఖ్యత ఏంటి అన్న దానికి సంబంధించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు కూడా తినిపించే రోజు ఒక మంచి రోజు చూసుకొని తినిపిస్తూ ఉంటారు. కానీ దానికి కరెక్ట్గా ప్రాపర్గా ముహూర్తం పెట్టాలని మీరు అన్నారు కదా. అసలు ఎందుకు ఈ అన్నప్రాసన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ముహూర్తం పెట్టుకొని మరి ఆ టైంలోనే మనం ఈ కార్యం చేయాలి? ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. అంటే అన్నప్రాసన అనేది భవిష్యత్తు కాలంలో ఆ పిల్లాడు లేకపోతే పిల్ల వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలని తెలియచేస్తుంది అన్నప్రాసన ముహూర్తం. అంటే మనం ఏమనుకుంటామంటే 6వ నెలలోనో లేకపోతే 8వ నెలలో 10వ నెలలో లేదు అంటే 12వ నెల లోపు అన్నప్రాసన ఏదో మంచి సమయం చూసి ముట్టిస్తే సరిపోతుంది కదా అని మనం అందరం అనుకుంటాం. కానీ ఆ ముహూర్తం అనేది అన్నప్రాసనకి ఎందుకు చూడాలి అంటే కనుక మనం ఈరోజు అన్నం ముట్టించేటువంటి యొక్క సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయాన్ని అనుసరించి ఆ జీవి అంటే పిల్లాడు కానీ పిల్ల కానీ వీళ్ళ యొక్క వాళ్ళు పెద్ద అవుతారు కదండి. సుమారుగా చదువు అయ్యేటప్పటికి 21-22 సంవత్సరాలు వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడతారా, అంటే ఉద్యోగము ద్వారా ఆహారం లభిస్తుందా, లేదా వ్యాపారంలో ఉంటారంటే వ్యాపారం ద్వారా ఆహారం లభిస్తుందా, లేకపోతే వీళ్ళు ఏదైనా దొంగలుగా మారతారా, అంటే దొంగతనం వల్ల ఆహారం లభిస్తుందా, మెకానిజం వల్ల ఆహారం లభిస్తుందా, ఇలాగా నిర్ణయం చేయబడుతుందండి. అంటే ఒక అన్నప్రాసన ముహూర్తము 22 సంవత్సరాలు లేకపోతే 23 సంవత్సరాల తర్వాతే నిర్ణయిస్తుంది వాళ్ళు దేంట్లో సెటిల్ అవుతారు అనేది. అవునండి. ఓకే, వాళ్ళ కెరీర్ కి సంబంధించి సంబంధం ఉంటుందన్నమాట. చేయాలి అంటే ఇప్పుడు నా బిడ్డ ఇంజనీరింగ్ అవ్వాలి అనుకుంది, నేను ఆ ముహూర్తాన్ని అన్నప్రాసన ముహూర్తాన్ని వాడి ఇంజనీరింగ్ అవ్వడానికి ఉపాధి అవకాశం లభించడానికి అంటే ఇంజనీర్ చేసి తద్వారా డబ్బు సంపాదించుకుని ఆహారాన్ని స్వీకరించాలి. ఆ ముహూర్తం ఏ సమయంలో ముహూర్త నిర్ణయం చేస్తే వాడు ఇంజనీరింగ్ అవుతాడు, ఏ సమయంలో వాడికి అన్నప్రాసన ముహూర్తం చేస్తే వాడు ఉద్యోగస్తుడు అవుతాడు, లేకపోతే ఏ సమయంలో అన్నప్రాసన చేస్తే వాడు రాజకీయ నాయకుడు అవుతాడు, ఇలా నిర్ణయం చేయొచ్చండి. అంచేతనే మనకి షోడశ కర్మలు ఉంటాయి, 16 కర్మలు ఉంటాయి జీవికి. ఇందులో ఒక పార్ట్ అన్నప్రాసన. అంటే అన్నప్రాసన కూడా మనం ఏదో 6వ రోజు 8వ నెలలో 8వ రోజు అని ఒక ఆచారంగా భావిస్తున్నారు చాలామంది. కానీ ఏంటంటే ముహూర్త నిర్ణయం మాత్రం చాలా అద్భుతంగా చేయాలి. అంటే ముహూర్త గ్రంథాల్లో కూడా అన్నప్రాసనకి సంబంధించి సుమారుగా ఒక 100-200 పేజీల కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏ గ్రహ బలం కలిగినప్పుడు అన్నప్రాసన చేస్తే మంచిది, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. జస్ట్ ఒక మంచి రోజు చూసుకున్నా కానీ అది మంచి గడియే కదా, అట్లా చూసుకుంటే సరిపోదా? సరిపోదండి. ముహూర్త నిర్ణయం తప్పనిసరిగా చేయాల్సిందే, చేసుకుని మాత్రమే ఆ కార్యాన్ని ఆచరించాలి. లేకపోతే అంటే మంచిదని మనం అనుకుంటాం ఏదో వర్జ్యాలు దుర్ముహూర్తాలు లేకుండా, కానీ అక్కడుండే గ్రహస్థితి వేరుగా ఉంటుంది. ఇప్పుడు అట్లా అనుకుంటే నాస్తికులు ఇవన్నీ నమ్మరు. వాళ్ళు అసలు టైం చూసుకోరు, ఏం చూసుకోరు, ఇవన్నీ అసలు ఏది నమ్మరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో ఇప్పుడు మామూలుగా ఈ కార్యము పెట్టుకోకుండానే ఈ అన్నప్రాసన చేసేసారనుకోండి,
ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మంచి కెరీర్లో సెటిల్ అవ్వట్లేదా? అవుతున్నారండి. అంటే ఇక్కడ అంటే స్వతహాగా మనం ఏమనుకుంటామంటే నాస్తికత్వం అంటే శాస్త్రానికి విరుద్ధం అనుకుంటాం. కానీ వేదంలో ఏంటంటే నా అస్తిత్వాత్ అస్థి సమత్వాత్ అంటాడు. అంటే ఏదైతే సమానమైనటువంటి స్థితి ఉందో దాన్ని ఆచరించేటువంటి వాడు నాస్తికుడు. అంటే ఎక్కువగా దాన్ని అతిగా తీసుకోడు, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకుని ఆచరిస్తారు. ఎక్కువగా మీకు ఆస్తికుల్లో కన్నా నాస్తికులు వాళ్ళ పిల్లలు చాలా హై లెవెల్లో ఉంటారు జనిక్కాని. అవును, మరి అలా చాలా ఎలా జరుగుతుంది? ఇదంతా అన్నప్రాసన ముహూర్తాలు. అంటే వాళ్ళు కూడా ఫుడ్ తినిపిస్తారు. వాళ్ళు పంతులు గారి దగ్గరికి వెళ్తారు, మంచి ముహూర్త నిర్ణయం చేసుకుంటారు, దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా ఇట్లా కార్యాలు పెట్టడం, ముహూర్తాలు చూడడము మన హిందూ కల్చర్లోనే ఉంది. అట్లా అంటే ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ కెరీర్స్ బాగానే ఉన్నాయి, వాళ్ళ పిల్లలకి ఇవన్నీ పెట్టకున్నా. అంటే ఇక్కడ మత సాంప్రదాయం అని ఒకటి ఉంటుందండి. ఈ మత సాంప్రదాయంలో మీకు అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోతే వాళ్ళు కూడా 6వ నెల 8వ నెల సంవత్సరం లోపు వాళ్ళు కూడా అన్నప్రాసన ముహూర్తం చేస్తారు. అంటే వాళ్ళకి ప్రత్యేకం దర్గాల దగ్గర బాబాలు ఉంటారు కదండి, వాళ్ళతోటి ముహూర్త నిర్ణయం చేసుకుంటారు. వాళ్ళకి కూడా అద్భుతమైన ముహూర్త విజ్ఞానం ఉంది. ఉందండి. మన ఇండియాలో ఉండే ముస్లిమ్స్ కూడా అలాగే ఉంటుంది. మీకు ముస్లింల్లో ఎక్కువ మంత్రభాగం కూడా ఉంది వాళ్ళకి. కొన్ని తాబేదులు అది ఇస్తారు కదా, వాళ్ళకి మంచి మంత్రభాగం ఉంది. అలాగే క్రైస్తవుల్లో కూడా వాళ్ళకి సమయ నిర్ధారణ ఉంది, అయితే తక్కువగా చూస్తారు. ఇప్పుడు మన దేశంలో ఇట్లా విదేశాల్లో స్థిరపడుతూ ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇవన్నీ ఆచరించారు కదా. ఆచరిస్తారండి వాళ్ళు కూడా. ఇండియన్స్ ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా అన్ని ముహూర్తాలను ఆచరిస్తారు. అంటే అక్కడ సమయాన్ని తీసుకోవాలి. ఓకే, అక్కడ సమయాన్ని లెక్కించి అక్కడ ఏ లగ్నం జరుగుతుండగా ముహూర్త నిర్ణయం చేయాలనేది తెలుసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు అన్ని కూడా మనం కార్యాలకి ముహూర్తాలు పెట్టుకుంటాం, కానీ ఆ ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు చేసుకోక కొంచెం డిలే చేస్తూ ఉంటాం. ఈవెన్ పెళ్లిళ్ళ దగ్గర నుంచి ఏ కార్యం తీసుకున్నా అన్నీ అంతే అనమాట. ఇప్పుడు దీనికి కూడా ముహూర్తం పెట్టుకొని కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటారు. మీరు ఈ టైం అనేది టైం గురించి, కరెక్ట్ ప్రాపర్ టైంకి సంబంధించి ఎందుకు చేయాలి అన్న దానికి సంబంధించి ఏం చెప్తారు? అదేంటి, ముహూర్తం అంటేనే కాల నిర్ణయం. అంటే ఒక ముహూర్తం యొక్క ప్రమాణం 1.5 నిమిషం నుంచి 2 నిమిషాలు ఉంటుంది అంతే. ఈ 2 నిమిషాల మధ్యలో ఆ కార్యం జరగాలి. అలా జరిగితే అదే కాల నిర్ణయమే ముహూర్తము. ఆ స్ఫుటాన్ని అంటే దాన్ని ఆ సమయాన్ని, ఖచ్చితమైనటువంటి సమయాన్ని మనం తీసుకుని ఆ ముహూర్తం చేసినట్లయితే గనక ఎక్కువ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించేటువంటి యొక్క గుణం ఉంటుంది. కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటారు, అట్లయితే వ్యత్యాసాలు కనిపిస్తాయి. అంటే ముహూర్త నిర్ణయం చేసుకునేది ఒక మంచి కాన్సెప్ట్ కోసం. కొంచెం అటు ఇటు జరిగితే ఆ కాన్సెప్ట్ కాస్త కొంచెం వ్యతిరేక్తం అవుతూ ఉంటుంది. అంటే ఒక 50% వస్తూ ఉంటుంది అనుకున్న దానికి. ఓకే, సో ఫైనల్ గా ఈ అన్నప్రాసన గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అన్నప్రాసన అనేటువంటిది ఒక ముహూర్త నిర్ణయం చేసుకునండి, ఏ గ్రహం బలంగా ఉంది అనేటువంటిది నిర్ణయం చేసుకుని దాని ప్రకారం అన్నప్రాసన ముహూర్తాన్ని చేసుకోవాలి. ఓకే, మీరు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నారు కదా, దీనికి సంబంధించి అంటే ఇంకా డీటెయిల్ గా అర్థం కావడానికి కావాలంటే నేను ఒక ముహూర్తం చెప్తాను. చెప్పండి. ఇది ఏదో ఒక రోజు ముహూర్త సమయం. దీన్ని రాశి చక్రము అంటారండి. అంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో మనకి చెప్పబడుతుంది. ఇక్కడ మనకి ఇది ఉదాహరణకి ఇస్తున్నాను. దీని తర్వాత ఇంకొక చక్రం ఉంటుంది మనకి. దీన్ని నవాంశ చక్రము అంటారు. ఇప్పుడు ఒక ముహూర్త నిర్ణయం చేయాలి. ఉదాహరణకి ఇక్కడ మనం ఉదయం 8 గంటలకు సుమారుకి ఒక లగ్నం అనుకుందాం. ఉదయం ఏదో ఒక తారీఖు ఇది. ఇప్పుడు ఈ ముహూర్త సమయాన్ని చాలా జాగ్రత్తగా చూసినట్లయితే కనుక
అంటే ఒక రాశిని 9 భాగాలు చేసుకుంటే నవాంశ చక్రం అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఇక్కడ మనం ఏమనుకుంటామంటే గురుడు శుక్రుడు లగ్నమందు ఉన్నారు కదా, ఈ ముహూర్తం చాలా మంచిది అని ముహూర్త నిర్ణయం చేస్తారు. కానీ నవాంశ చక్రంలో ఇదే గురుడు 6వ స్థానంలో ఉన్నాడు లగ్నం నుంచి. 1 2 3 4 5 6. ఇది మకర రాశి. మకరంలో గురుడు నీచపడి ఉన్నాడు, అంటే భవిష్యత్తుకి ఆటంకం కలిగిస్తాడు. అందువల్ల ఈ ముహూర్త నిర్ణయం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి, ఇక్కడ మనకి ఈ లగ్నంలో ముహూర్త నిర్ణయం చేయకుండా కన్యా లగ్నంలో చేసుకోవాలి అనుకుందాం. కానీ కన్యలో 7వ స్థానంలో శని ఉంటాడు, అందుకని అక్కడ చేయకూడదు. ఓకే. తర్వాత తులకి వెళ్దామన్నా కూడా ఇక్కడ ఏదో ఉంటుంది. ఇక్కడ లేదా మధ్యాహ్న సమయాన్ని మనం తీసుకుంటే సాయంత్రం వరకు అనుకుందాం. ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని తీసుకుందాం లగ్నం. ఇక్కడ కూడా చిన్న సమస్య ఏం ఏర్పడుతుంది అంటే సప్తమంలో చంద్రుడు ఉంటాడు రాశి చక్రంలో. ఇదే నవాంశ చక్రంలో మనకు వచ్చేసరికి ఇదే లగ్నం ఇక్కడికి రావాలనుకుందాం. అప్పుడు అంశచక్రంలోకి వచ్చేటప్పటికి సప్తమంలో బుధుడు ఉంటాడు. ఇప్పుడు వాడికి అన్నప్రాసన చేసినట్లయితే కనుక లగ్నం నుంచి 7వ స్థానంలో రాశిచక్రంలో చంద్రుడు, లగ్నం నుంచి నవాంశ చక్రంలో సప్తమంలో బుధుడు ఉంటారు. ఉన్నప్పుడు చంద్రబుధుల యొక్క సంయోగాన్ని బట్టి అతను విద్యావంతుడుగా అవుతాడు. అంటే మంచి విద్యావంతుడు అయ్యి ఉద్యోగం చేసి అతను ఆహారాన్ని సక్రమంగా సంపాదించుకునేటువంటి యొక్క స్థితి ఏర్పడుతుంది. ఇలా ప్రతిదాన్ని రాశిచక్రాన్ని అంశచక్రాన్ని నిర్ణయం చేసుకుంటూ ఒక ముహూర్త నిర్ణయాన్ని చేయవలసి వస్తుంది. లగ్నంలో గురుడు శుక్రుడు ఉన్నారు కదా, చేసేస్తే చాలా మంచిది అనుకోవడానికి లేదు. ఎందుకంటే అదే గురుడు నవాంశ చక్రంలో నీచని పొందాడు, అందుకని ఆ ముహూర్తం తప్పు అవుతుంది అనమాట. అంటే వాళ్ళ పేర్లను బట్టి వేస్తారా? చూడాలండి, వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు నిజానికి, పేరుతో సంబంధం వాళ్ళు పుట్టిన గడియలు, వాళ్ళు పుట్టిన జాతకాన్ని అనుసరించి అప్పుడు ఈ రోజు ముహూర్తం కుదరలేదు, రేపు గ్రహస్థితి ఎలా ఉంది, ఎల్లుండి ఎలా ఉంది చూసుకొని, అంటే మీరు వెళ్ళి అడగాలి, మా అబ్బాయికి అన్నప్రాసన ముహూర్తం చేయాలండి, ఏ ముహూర్తం నిర్ణయం చేస్తే మా అబ్బాయి లేకపోతే మా పిల్ల కలెక్టర్ అవుతాడు, ఇంజనీరింగ్ కావాలి, అప్పుడు ఏ ముహూర్త నిర్ణయం చేయాలనేది అడిగితే దానికి తగినట్టుగా ముహూర్త నిర్ణయాన్ని చేయాలి. అలాగా. అంతే తప్ప ఏదో ఆ టైంకి అన్నం తినిపించేసేటువంటి ముహూర్తం పెట్టేసుకుని అది ప్రత్యేకమైనటువంటి ముహూర్తం అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. రైట్. థ్యాంక్ యూ అండి, మాకు మంచి విషయం తెలియజేశారు. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.